రామాయణం అరణ్యకాండ 45 సర్గలు 26 శ్లోకాల నుంచి. రాముడు ఎప్పుడైతే ఆర్తిగా హే సీత హే లక్ష్మణ అన్నట్టుగా కంఠస్వరం వినిపించిందో సీతకి బాధ వచ్చేసింది. వెంటనే రాముడికి రక్షణగా వెళ్ళమని లక్ష్మణుడికి చెప్తుంది. లక్ష్మణుడు ఎంతమంది వచ్చినా సరే రాముడికి ఆపద రాదు తల్లి, రాముడి చేతుల్లో ఎవరికన్నా మరణం తప్పితే ఇంకెవరి చేతుల్లో రాముడికి ఎటువంటి ఆపద లేదు, నన్ను నమ్ము అని చెప్పాడు. ఎంత చెప్పినా లక్ష్మణుడు సహాయానికి వెళ్ళట్లేదు. అక్కడ నా భర్తకి ఏమైపోయిందో అన్న బాధకి లోబడిన సీత చాలా పౌరుషంగా మాట్లాడుతుంది. ఏమని, ఇక్కడ ఈ వనవాసంలో మాకు సహాయంగా వస్తున్నానని ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడిందంతా అబద్ధం. రాముడికి హాని తలబెట్టావు, లక్ష్మణ్తో చేతులు కలిపి ఇప్పుడు మాకి ఇలాంటి స్థితి ఎదురవ్వాలనే కోరుకుంటూ ఇప్పుడు దాకా వేచి ఉన్నావు. అలాంటిది ఇప్పుడు రాగానే అందుకే నీ సహాయాన్ని నువ్వు రాముడికి అందచెయ్యట్లేదు అని పౌరుషంగా మాట్లాడింది. సమక్షం తవ సౌమిత్రే ప్రాణాస్త్యక్షేణ సంశయః రామం వినా క్షణమపి నహి జీవామి భూతలే. నా భర్త లేకుండా ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా నేను బ్రతికి ఉండలేను. ఇదిగో చూడు, ఇప్పుడే అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజంగా రాముడికి సహాయం చెయ్యకపోతే నేను వెంటనే నీ కళ్ళ ముందే ఇప్పుడు నేను మరణిస్తాను, నీ ఎదుటే నా ప్రాణాలను నేను వదిలేసుకుంటాను, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇక్కడ సహాయం చేయట్లేదని నీది దుర్బుద్ధి అని చెప్పింది. అప్పటికీ ఏం మాట్లాడకుండా ఉంటున్నాడు. పైగా నువ్వు భరతుడితో చేతులు కలిపి ఇలా పన్నాగాలు పన్నుతున్నావు, రాముడు మరణించాలని కోరుకుంటున్నావేమో, పైగా నా మీద నీకు వేరే అభిప్రాయం ఉంది, అందుకే నువ్వు రాముడికి సహాయానికి వెళ్ళట్లేదండి. ఇప్పుడు ఇవన్నీ ఏది చెప్పినా కదలట్లేదు. పౌరుషంగా మాట్లాడుతుంది, కావాలని ఇలా మాట్లాడితే వెళ్తాడన్నట్టుగా మాట్లాడుతుంది అని అనుకున్నాడు, కామ్గా ఊరుకున్నాడు. అందుకుని ఇన్ని చేసినా వెళ్ళట్లేదని, నా భర్త లేకుండా ఒక క్షణం కూడా ఉండను, ఇప్పుడు నేను మరణిస్తాను. ఇప్పుడు భారాన్ని తన మీద పెట్టి వెళ్ళినప్పుడు ఎలా అయితే అప్పచెప్పాడో అలా తిరిగి మళ్ళీ రాముడికి అప్పచెప్పాలి. ఇప్పుడు ఈవిడ ప్రాణాన్ని కోల్పోతాను, నేను చచ్చిపోతాను అన్నప్పుడు ఏం చేస్తాడు? ఇక గతి లేక వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఇక్కడే ఉండి కదలకపోతే చచ్చిపోతుంది. ఇప్పుడు రాముడి మాట నిలబెట్టినట్టు ఎలా అవుతుంది? ఈవిడికి ఆపద వచ్చేసింది కదా, తనకి తానే చేసుకున్నా ఇతరుల ద్వారా చేసుకున్నా సరే దాన్ని నివారించలేని కారణంగా ఆ సీత మొత్తానికి ప్రాణాలు కోల్పోతే మళ్ళీ రాముడికి బాధే మిగులుతుంది. అందుకని ప్రాణాలే త్యాజిచ్చేస్తాను, ఇందులో సందేహం లేదని పౌరుషంగా మాట్లాడేస్తుంది బాధలో. ఇత్యుక్త పురుషం వాక్యం సీతయా రోమహర్షణం అబ్రవీల్లక్ష్మణ సీతాం ప్రాంజలిర్విజితేంద్రియ. సీతాదేవి ఇలా భ్రాంతికి లోన ఎంత పౌరుషంగా మాట్లాడుతుంటే లక్ష్మణ్ ఇంక ఏం మాట్లాడకుండా తొణకకుండా అక్కడే ఉన్నారు, తల ఉంచుకుని నుంచున్నాడు ఆవిడకి నమస్కరిస్తూ. ఇక గతి లేక, ఎందుకంటే ప్రాణాలని తీసేసుకుంటా అంటుంది. ఇక ప్రాణాలు తీసేసుకుంటే ఏం చేస్తాడు, ఎవరిని రక్షిస్తాడు? రాముడికి ఇచ్చిన మాట ఏం కావాలి ఇక్కడ, ఇది ప్రాణాలతోనే ఈవిడ కోల్పోతే. అందుకని మళ్ళీ సీతతో ఇలా మాట్లాడుతున్నాడు. ఉత్తరం నోత్సహే వక్తుం దైవతం భవతి మమ వాక్యం అప్రతిరూపం తూ చిత్రం స్త్రీషు మైథిలి. అమ్మా సీతాదేవి, నువ్వు నాకు పూజ్యురాలివమ్మా, నువ్వు దేవతవు నాకు, ఇంకా నీ ముందు నేను మాట్లాడలేను తల్లి. స్త్రీలు ఇలా మాట్లాడటం అనుచితంగా, ఆశ్చర్యానికి గురవుతున్నాను నేను, ఇది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నావు? పైగా ఇవన్నీ సాధారణమైన స్త్రీలు ఆయా సందర్భాల్లో ఇలాగా ఉద్వేగానికి లోబడిపోయి మాట్లాడతారు పౌరుషంగా. ఇది లోకంలో సహజము, అంటే ఇది నీకు సహజం కాదు. నువ్వు ప్రాజ్ఞి అంటే జ్ఞానం కలిగి ఉన్నవాళ్ళు. సాధారణ వాళ్ళు అంటే వికారాలతో ఉంటారు. సీత సాధారణం కాదు, ఎందుకంటే సర్వభోగాల్ని త్యాజించి భర్త సన్నిధి ఉంటే చాలనుకుని వచ్చేసింది. అందుకున్నది సాధారణమైన గుణం కాదు. పైగా అన్ని కష్టాన్ని కూడా చాలా చిరునవ్వుతో స్వీకరించేసింది. ఇది సాధారణం కాదు. కానీ సాధారణమైన మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆయా సందర్భాలను ఏంటి ప్రతీదీ ఇంకా ఎచ్చు పెచ్చులాగా, ఎలా కోపం ఎక్కువ వచ్చేస్తుంది అప్పుడు నిజంగా అంత మనం ఏం చెయ్యక్కర్లా, కానీ ఎక్కువగా మాటల్లో తూలిపోతూ ఉంటాం. ఎందుకు? నిగ్రహణ ఉండదు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం ఇవి మన ఆధీనంలో ఉన్నప్పుడు చాలా స్థిరంగా ఉంటాం, స్థిరత్వంతో ఉంటాం, ప్రలోభాలకి లోబడం. కానీ ఇక్కడ సాధారణమైన స్త్రీ ఎలా అయితే ప్రలోభాలకి లోబడిపోతుందో అలా మాట్లాడుతున్నావు తల్లి. ఈ సందర్భానికి నువ్వు ఇంత పౌరుషంగా మాట్లాడటం, వాళ్ళు మాట్లాడటం సహజం కానీ నువ్వు మాట్లాడటం కాదు తల్లి. అందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే. స్వభావస్తేష నారీణాం ఏవం లోకే
క్షీయతే విముక్తధర్మశ్చపలాః తీక్షా వేదకరాः స్త్రియः. కొన్ని పరిస్థితుల్లో వారు ఈ వినయాది ధర్మ మార్గాల్ని అనుసరింపలేరు. ఇప్పుడు బుద్ధుడిలాగే ఉంటాం. కాకపోతే నిజంగా ఆపద వచ్చినప్పుడు, నిజంగా మనకి ఎవరి వల్ల కష్టం వచ్చినా అప్పుడు కూడా అంతగే నిండుగా ఉండగలిగితే అప్పుడు కదా బుద్ధుడుగా అనుకోవటం. మనల్ని అందరూ పొగిడినప్పుడు చాలా మంచిగా వాళ్ళ పట్ల మనం వ్యవహరించడం పెద్ద విశేషమేమి కాదు. కానీ మనకి బాధ కలిగించేలాగా వాళ్ళు చేసినా సరే, మనకి వాళ్ళు ఎప్పుడూ సహాయం చేయకపోయినా, మరి ప్రతిదానికి ఈ మాటల రూపంలో ఏదో ఒక రూపంలో మనల్ని కాస్త బాధ కలిగించాక చేసినప్పటికి కూడా వాళ్ళ పట్ల కూడా మనం అదే ప్రేమని ఎప్పుడైతే చూపించగలుగుతున్నామో, ఇలాంటి పరిస్థితుల్లో కూడా అది ఉన్నతమైన లక్షణము. అందుకే ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇట్లాంటి ధర్మ మార్గాన్ని వదిలేస్తారు. బాధ కలిగినప్పుడు వీళ్ళు కూడా ఒకటంటే పదన్నీనట్టుగా చేస్తూ ఉంటారు. చంచలత్వానికి వాళ్ళ మనస్సు లోబడిపోతుంది కాబట్టి, వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళ నిగ్రహణలో ఉండవు కాబట్టి క్రూరాతి క్రూరంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ఆప్యాయతకు, బంధు భావనకు కూడా వాళ్ళు వాళ్ళ చేతులారే వాళ్ళే వాటిని దూరం చేసుకునేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. నా సహేహి దృశం వాక్యం వైదేహి జనకాత్మజే శ్రోత్రయోరుభయోర్మేధ్యా తాప్త నారాచ సన్నిభం. జనక మహారాజు ఒక కూతురువైన సీతాదేవి, నువ్వు చెప్పిన ఈ మాటలు నిష్ఠూర వచనాలు నా చెవులకు ఇక్కడ వినపడిన బాణపు పులకల్లాగా వేదన కలిగిస్తున్నాయి. అంటే నిజంగా ఎవరైతే అంతరంగికంగా బాహ్యంగా కూడా మాలిన్యాల రహితంగా ఉంటారో, ఆ ధర్మాన్ని తప్పకుండా పట్టుకుని ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఎలా అయితే మంచి మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఎందుకు? ఒక మాట చాలు వాడు మారటానికి. జంతువుని కొట్టినట్టుగా కొట్టక్కర్లేదు, ఒక్క మాట చెప్తే నిజంగా మనిషి అన్న వాడికి అక్కడ జ్ఞానబోధ జరగాలి. ఎప్పుడు జరుగుతుంది? వాడు దుర్గుణాలతో ఉంటే నువ్వు 100 కాదు ఎన్ని చెప్పు వాడి చెవులో ఎక్కదు. ధర్మాన్ని పట్టుకున్నవాడికి ఒక్క మాట చాలు. ఇది తప్పు అంటే ఇంకా అది చెయ్యకుండా ఉండటానికి తను చేసిన దానికి పశ్చాత్తాప పడిపోతూ ఉంటాడు. అది లేని వాళ్ళకి 100 తప్పులు చేసినా సరే వాళ్ళు క్షమాపణ కూడా భలే అవలీలుగా అడిగేస్తున్నారు. ఎందుకు? పెదాల నుంచి వచ్చినాయి, లోపల నుంచి వచ్చినాయి కాదు. లోపల నుంచి వస్తే ఈ తప్పు నేను ఎలా చేశాను అని అది నిజంగా ఇంకొకళ్ళు మనం తిట్టక్కర్లే, కొట్టక్కర్లే. నేను చేసింది తప్పు, నా వల్ల ఇంత హానకులకి జరిగింది అంటే అది ఆ తలంపు రాగానే మనకే బాధ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. అది లేని వాళ్ళకి వాడిని కొట్టినా తిట్టిన వాళ్ళకి పెద్ద తేడా ఏమనిపించదు. వాడు అదే పని అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఇది చేయటం ద్వారా వాళ్ళకి బాధ కలుగుతుంది, నేను ఇలా ఉండకూడదన్న విచక్షణ ఉండదు. అందుకే ఇక్కడ ఆ జనక మహారాజు ఎవరు? రాజర్షి. రాజుల్లో కూడా ఉత్తమంగా ఉన్నవాడు. అటువంటి ఆయన కూతురువి నువ్వు. పైగా ఇంత నిష్ఠూరమైన మాటల్ని నోటి నుంచి వచ్చి నా చెవులకి వినిపించి అవి ఎలా ఉన్నాయంటే, బాణాలకి గాయాలు తగిలితే ఎలా ఉంటుంది తల్లి, అంత బాధగా ఉంది నాకు. వేదన కలిగిస్తున్నావు, నీ మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను తల్లి, అలా ఎలా అంటావు అని. ఉపశృण्वन्तु मे सर्वे साक्षीभूता वनेचराः न्यायवादी यथा न्यायम् उक्तोऽहं పరుషం త్వయా. లోక మర్యాదను పాటిస్తూ సముచితంగా మాట్లాడుతున్న నన్ను ఇంత పౌరుషంగా ఎలా అంటావమ్మా? ఈ వనవాసులందరూ కూడా వింటున్నారే, ఈ విషయంలో నాకు వారందరూ కూడా సాక్షులే. ఇప్పుడు దాకా నేను చేసిందంతా కూడా అందరూ సాక్షిగానే చూశారు కదా తల్లి. నిజంగా నాకు అట్లాంటి దుర్బుద్ధి ఉంటే నేను ఇంకొకరికి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఎంతసేపు నటిస్తాం? మనకి లేని లక్షణాలు సహజంగా మనం కొంతమంది వచ్చినప్పుడు చాలా వినయంగా ఉన్నట్టు, అసలు వీడి నోట్లో వేలు పడితే కూడా కొరకడన్నట్టు, ప్రేమ ఆప్యాయత ఒలకబోస్తున్నట్టుగా నటిస్తాం. అది సహజంగా రానప్పుడు ఎంతసేపు నటిస్తాం? ఏదో ఒక సందర్భంలో మన సహజ గుణం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు కూడా చూశారు కదా తల్లి, అందుకని ఈ విషయంలో వీళ్ళందరూ కూడా నాకు సాక్షిలే కదమ్మా అన్నాడు. దిక్త్వాం ఆద్య ప్రణశ్యత్వం యన్మాం ఏవం విశంకసే స్త్రీత్వం దుష్టం స్వభావేన గురువాక్యే వ్యవస్థితం.
నా సహజ స్వభావాన్ని బట్టి నేను అన్నగారి యొక్క ఆజ్ఞను పాటించుటయే నిరతుడై ఉన్నాను. అలాంటి నన్ను దుష్ట స్వభావమని, దురాచారమని అలా సాధారణ స్త్రీ మాట్లాడినట్టుగా నన్ను అనుమానిస్తున్నావా అమ్మా? నువ్వు పొరపడుతున్నావు తల్లి. దీనివలన ఏ కీడు రావున్నదో నాకు భయం వేస్తుంది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళి రాముడిని రక్షించంటుంది. వదిలేసి వెళితే మళ్ళీ ఏమవుతుందో అని నాకు భయం వేస్తుంది అని. గమిష్యే యత్ర కాకుత్సః స్వస్తితేస్తు పరాననే రక్షन्तు త్వం విశాలాక్షి సమగ్ర వనదేవతాః. అమ్మా, శ్రీరాముడి దగ్గరికి నేను బయలుదేరుతున్నాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు తల్లి. తల్లి, వనదేవతలందరూ కూడా నిన్ను రక్షిస్తూ ఉంటారు తల్లి అన్నాడు. నిమిత్తాని హి ఘోరాని యాని ప్రాదుర్భవంతి మే అపి త్వం సహ రామేణ పశ్యేయం పునరాగతః నా వేత్యత్తన్న జానామి వైదేహి జనకాత్మజే. అమ్మా, ఓ జానకీదేవి, నాకు భయంకరములైన అపశకునాలే అన్నీ కనపడుతున్నాయి. ఎందుకంటే ఆ మాయా రూపంలో లేడి రావటం, మళ్ళీ దాన్ని నువ్వు కోరుకోవటం, మళ్ళీ ఇక్కడ రాముడు దాని వెనకాల వెళ్ళటం, ఇప్పుడు మళ్ళీ రాముడి కంఠస్వరంతో ఇవి రావటం, నువ్వు మళ్ళీ ఇట్లాగా మాట్లాడటం. అందుకు నాకు అన్నీ కూడా అపశకునాలే కనపడుతున్నావే, ఎదురవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తూ ఉంటే నేను మరలి వచ్చి నీవు మా అన్నయ్య శ్రీరాముడు కలిసి ఉండగా చూసే భాగ్యం నాకు కలుగుతుందో లేదో అన్న అనుమానం నాకు కలుగుతుంది. ఇదేదో ఆపద పొంచి ఉందని నాకు అనిపిస్తుందమ్మా అన్నాడు. లక్ష్మణేనైవ ముక్తా సారుదంతి జనకాత్మజ ప్రత్యువాచ తతో వాక్యం తీవ్రం బాష్ప పరిప్లూత. లక్ష్మణుడు ఇలా చెప్పినా సరే, అంటే ఇక్కడ ఇలాగ నాకు అపశకునాలు కనిపిస్తున్నాయి తల్లి అని చెప్పినా సరే, ఇక్కడ ఇవేవి ఆవిడకి ఎక్కట్లేదు. రాముడు ఒక్క ఆర్తనాదం ఒక్కటే ఆవిడ మనస్సులో మెదులుతుంది. రాముడికి ఏ కష్టం వచ్చిందో అని ఆవిడ పాపం కొట్టుమిట్టాడిపోతూ ఉంటుంది. అందుకే లక్ష్మణుడు ఇలా చెప్పినా సరే సీతాదేవి కన్నీరు మున్నీరు కాస్తూ అక్కడ తీవ్రంగా మళ్ళీ అతనితో అదే పట్టుకుని మాట్లాడుతుంది. గోదావరిం ప్రవక్ష్యామి వినారామేణ లక్ష్మణ ఆబంధిష్యేధవాత్యక్షే విషయే దేహమాత్మనః. ఓ లక్ష్మణ, శ్రీరాముడికి దూరమై నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. అందుకే ఆ గోదావరిలోన దూకేస్తానే, ఊరేసుకున్నా చచ్చిపోతానేమో, లేకపోతే పైన కొండకు మీద ఎక్కెక్కన్నా దూకేస్తాను. ఈ దేహాన్ని నేను వదిలేస్తాను. రాముడు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. రాముడికి ఆపద వచ్చిందని నాకు అనిపిస్తుంది. అందుకే నిన్ను వెళ్ళమని వేడుకుంటున్నాను. పిబామ్యహం విషం తీక్షణం ప్రవేక్ష్యామి హుతాసనం నత్వాహం రాఘవాధ్యన్యం పదాపి పురుషం స్పృశే. ఏదో ఒక రూపంలో రాముడు లేకపోతే నేను మాత్రం జీవించి ఉండను. నా చేతులతో నా ప్రాణాలను నేనే తీసేసుకుంటాను. ఏదన్నా చాలా ప్రమాదకరమైన విషాన్నన్నా తాగేస్తాను, లేదా అగ్నిలో దూకేస్తాను, కొండెక్కి దూకేస్తాను, లేకపోతే నీళ్ళలో దూకేస్తాను, లేకపోతే నేను ఊరేసేసుకుంటాను. ఎలాంటి పరిస్థితుల్లోనే కూడా శ్రీరాముడి తప్ప పరపురుషుణ్ణి నేను భావనలో కూడా రానివ్వను. స్పృశించటం అన్నది తర్వాత సంగతి. రాముడు లేని నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేను అంది. ఇతి లక్ష్మణమాకృష్య సీత దుఃఖ సమన్విత పాణిభ్యాం రుదతి దుఃఖాత్ ఉదరం ప్రజాధాన చ. సీతాదేవి దుఃఖంలో భరించలేక ఈ విధంగా ఎప్పుడైతే లక్ష్మణుడి మీద విరుచుకుపడుతూ మాట్లాడుతుందో, తర్వాత గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. తామాత్తరూపాం విమనారుధంతిం సౌమిత్రేరాలోక్య విశాలనేత్రాం ఆశ్వాసయామాస నైచేవ భర్తుః తం భ్రాతరం కించిదువాచ సీత. ఈ విధంగా ఏడుస్తున్న సీతాదేవి ఆర్తితో అలా అలమటిస్తూ చూసి లక్ష్మణుడు ఇంకా బాధకు లోబడ్డాడు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఉన్న అపశకనాలు చూస్తుంటే మళ్ళీ నేను సీతను చూసే అవకాశం లేదేమో అనిపిస్తుంది. ఈ మాయా రాక్షసులు ఏదో కుట్ర పన్నటానికే ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు అని భావించాడు. అందుకే కలత చెంది కూడా ఆవిడ్ని ఓదార్చే నెపంతో కూడా మళ్ళీ సమయాన్ని వృధా చేసేస్తున్నాడని మళ్ళీ లక్ష్మణుడి మీద ఇరుచుకుపడుతుందని సీతాదేవి ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా చూస్తుంది. ఇంకా సమయాన్ని వృధా చేస్తున్నాడు వెళ్లకుండా అని. తతస్తు సీతాం అభివాద్య లక్ష్మణః
కృతాంజలిः కించిదభిప్రాణం యచ అన్వీక్షమాణో బహుశశ్చ మైథిలీం జగామ రామస్య సమీపమాత్మవాన్. సీతాదేవి మొండి వైఖరిని అంటే ఇంకా నాకేమి చెప్పక ముందుకు వెళ్ళి రాముణ్ణి అయితే రక్షించు అన్నట్టుగా అదే మాట మీద నిలబడింది. అందుకు నా మొండి వైఖరిని చూసి ఆమె చెప్పిన ఆ తీవ్రమైన మాటలు నొచ్చుకున్న లక్ష్మణుడు ఇంకా ఆవిడకి నమస్కరించి ఒక్క పక్కకు నిలబడి ఆమెకు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. తర్వాత ఆమె ఒంటరిగా అక్కడ విడిచిపెట్టి వెళ్ళటం ఎలా, ఇప్పుడు నేను వదిలి వెళ్ళిపోతే ఆపద అన్నది తనకు అర్థమవుతుంది. అందుకని ఏదో ఒకటి దాన్ని నేను దగ్గర ఉండి నిర్మూలించే అవకాశం లేదు, అందుకు నేను వెళ్ళే లోపల ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచనలో పడ్డాడు. తడబడుతూ పదే పదే ఒకసారి సీతను చూస్తున్నాడు. చివరికి మనస్సుని రాయి చేసుకుని శ్రీరాముడి దగ్గరికి వెళ్ళటానికి బయలుదేరటానికి పూనుకున్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 15 సర్గా సంపూర్ణం.